touch. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు ఏంటి అంటే GST 2.0 సవరణ అయితే జరగడం జరిగింది. సో 101 ఆర్టికల్ 101 ప్రకారం అయితే ఏమైందంటే మనకి ఇండియాలోకి GST 2017 జూలై 1st అయితే రావడం జరిగింది. సో అప్పటి నుంచి మన దేశంలో GST అనేది అమల్లోకి వచ్చింది. GST లో పలు రకాల వస్తువులపైన GST వేయడం జరుగుతుంది. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు GST అంటే. సో దానిని ఇప్పుడు మొత్తం సవరించడం జరిగింది. ఇంతకు ముందు 4 స్లాబ్స్ ఉండేవి. ఫస్ట్ 5%, 12%, 18%, 28% అనేవి ఉండేవి. సో అత్యవసర వరుసలకు ఒక GST, నార్మల్ గా వస్తువులు వినియోగించే దాన్ని బట్టి ఒక GST, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే వాటికి ఒక GST అనేది ఉండేది. సో ఇప్పుడు మొత్తం వాటి ట్యాక్స్లన్నీ సవరణ చేసిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు అన్నిటి మీద అంటే నిత్యావసర సరుకుల మీద ప్రజలు వాడే కొబ్బరి నూనె, పేస్ట్, ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటి మీద అయితే GST తగ్గించడం జరిగింది. అంటే 2 స్లాట్లు ఉంచినారు. 5%, 28% మాత్రమే ఉంచినారు. సో వీటన్నిటిని 5%కి తెచ్చేసినారు. సో మరి ఇంకా కొత్తది ఏంటయ్యా అంటే 40% అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ 40% దేని మీద GST వేస్తున్నారు, ఎవరికి లాభం దీనివల్ల, ఎందుకు గవర్నమెంట్ ఈ విధంగా చేసింది, మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో అది మీకు ఒక ముఖ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. సో ఇప్పుడు నిత్యావసర వరకులు జనాలు ఎక్కువగా వాడేవి, పేదలు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉపయోగకరంగానే నాకు తెలిసి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్నిటి మీద GST 5% వేయడం జరిగింది. ఇంతకుముందు 18%ని 5%కే వేయడం జరిగింది మొత్తాన్ని. ఇప్పుడు మరి 40% దేనికి అంటే సిన్ గూడ్స్ అని ఉంటుంది. సిన్ గూడ్స్ అంటే అత్యధికంగా యూజ్ చేసేవి. అంటే సిన్ అంటే పాపం అని అర్థము. కాకపోతే ఇవి డేంజర్, మనుషులకి కొంచెం డేంజర్ గా ఉండే వాటిని. లైక్ ఇప్పుడు బైక్స్ తీసుకుంటే 350cc 1200cc కార్స్ కానీ 350cc బైక్స్ అబౌవ్ ఉన్నప్పుడు వీటి మీద GST ఎక్కువగా 40% వేయడం జరిగింది. అదేవిధంగా పాన్ మసాలా, పాన్ పరాగులు, ఈ సిగరెట్స్, వీటి మీద అయితే 40% GST పెంచడం జరిగింది. సో మరి ఎందుకు వీటి మీద పెంచినారు అంటే గవర్నమెంట్ ఏం చేసినా దీంట్లో అరికట్టలేకపోతున్నారు. సో ఇట్లా రేట్లు పెంచితేనన్నా వాళ్ళు కొంచెం తగ్గించుకుంటారు, తాగడం తగ్గిస్తారు అనే ఉద్దేశంతో అయితే దీన్ని పెంచడం జరిగింది. సో ఒక విషయం ఏంటంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది కలకత్తాలోనూ సంథింగ్ ఎక్కడో. సో దాంట్లో ఎంత వరద వచ్చినా కొట్టుకొని పోకుండా స్టాండర్డ్ గా ఉన్న బ్రిడ్జ్ అక్కడ ఉన్న జనాలంతా పాన్ పరాగులు నమిలి ఊయడం వల్ల ఆ బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చిందనేసి అయితే సైంటిస్టులు అయితే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పడం జరిగింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పాన్ పరాగులు అనేవి ఎంత డేంజరో. సో ఇప్పుడు ఈ రకంగా 40% పెంచడం పైన ప్రజల అభిప్రాయం ఏంటి అనేసి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. GST లో మార్పులు వచ్చాయి. పలు వస్తువులపైన రేట్లు పెరగడం, పలు వస్తువులపైన రేట్లు తగ్గడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రేట్లు పెరగడము ముమ్మాటికి చాలా ఇదే కానీ, కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ సిగరెట్, పాను, గుట్కలపై తగ్గించడము చాలా సంతోషమే. పెరిగింది, నిత్యావసర పైన తగ్గింది. ఇంకా కూడా ముందుకు ఇంకా పెరిగినా ఆ గుట్కలు తినడం మానేస్తారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ పెరిగిన ఇప్పుడు బీర్ కోట్ల దగ్గర పెరిగింది. ఒక బీర్ కాడ 20 రూపాయలు 10 రూపాయలు పెరిగింది. ఒక్క బీర్ సీసా మినిమం 500 అయితే బీద ప్రజలు ఎవరు తాగరిగా లేదు. ఆ కంపెనీ అన్న బ్రాండ్ మొత్తానికి టోటల్ గా ప్యాక్ చేయాలి. అట్లా అయినప్పుడే సమాజంలో న్యాయం జరుగుతుంది. అది నా అభిప్రాయం. కలకత్తాలో బ్రిడ్జ్ సంథింగ్ ఏదో అది ఎన్ని వరదలు వచ్చినా కొట్టుకొని పోలేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. పాన్ పరాగులు నవ్వులు వీయడం వల్ల అది డ్యామేజ్ అయిపోయింది. అంటే పాన్ పరాగ్ ఎంత డేంజర్ అర్థం చేసుకోండి. సో దాని మీద రేట్లు పెంచడం అనేది తగ్గించే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉందా? ప్రజలు తగ్గే అవకాశం అంటే తినవేసిన వాళ్ళు ఏడ తగ్గుతారు, ఏడ తగ్గరు. రోజు తినేటోళ్ళు తింటూనే ఉంటారు. అది 10 రూపాయలు అయినా కొంటారు. కానీ దాన్ని మన కంపెనీలను పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఇది పెట్టుకొని ఆలోచనమని చేస్తారు. మొత్తానికి ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా, లేదంటే ఏకీభవిస్తారా లేదా? కొన్ని విషయాల్లో వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. రేషన్ బియ్యమే కానీ, కాకపోతే మొన్న ఎక్కడో ఇది మిలిటరీ దాని మీద ఆపరేషన్ సింధూరు కాదు. అది ఆపరేషన్ సింధూర్ అంటే వాస్తవానికి ఆపరేషన్ సింధూరు కొట్లాడినోళ్ళు ఎవరు? ఆపరేషన్ సింధూరు ఈయన చెట్లు వస్తా చెప్పు. మామూలు జవాన్లు, ఇప్పుడు జవాన్లు వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి
జవాన్లు కొట్టాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ మేజర్ వాళ్ళకు ఉండాలి కానీ ప్రభుత్వానికి కానీ లేకపోతే నరేంద్ర మోడీ దానికి మొత్తం అంటే కాదు కదా. యుద్ధం చేసినోడే. సరే మొత్తానికి జిఎస్టీ అయితే మీరు ఓకే, అటు పేద ప్రజలకు ఉపయోగకరంగానే ఉందంటారు. అవును, నమస్తే. సిగరెట్, గుట్కా, పాన్ మసాలా మీద 40% జిఎస్టీ రాబోతుంది. సో దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండే అవకాశం ఉందంటారు? అయితే వాస్తవానికి మోడీ ప్రభుత్వం కొన్ని విషయాలల్లో పర్లేదు. ఇది ఏదైతే పాన్ పరాకుల మీద జిఎస్టీ అనేది ఏదైతే ఉందో అది కొంచెం బాధాకరమే. ఆర్థికంగా చెప్పాలంటే పేదవాళ్ళే చాలా మంది గుట్కా ఇవి తింటారు. అయితే మార్పు రావడానికి పెంచిండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇదే బడాబాబులను చూసుకుంటా పోతే కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఇష్టానుసారంగా వాళ్ళకు ఇస్తుండు కన్సెషన్స్. మరి అదే రైతుల విషయంలో చేయలేకపోతుంది. అదే ఎస్సీ కార్పొరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ డిఐసి ఉంది. పేదవాళ్ళు యువతను ముందుకు తీసుకురావాలంటే ఇలాంటి స్కీమ్స్ పెంచాలి. వాస్తవం నేను ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్. ఇలాంటి ఉపాధి కల్పిస్తే ఎస్సీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు కూడా పైకి వస్తారు. ఇలాంటి దాని మీద కొంచెం తీసుకుంటే బాగుండేది. కానీ పాన్ పరాకుల మీద పెంచడం కానీ మిగతా విషయాలలో కొన్ని తగ్గించడంలో కానీ మేము హర్షిస్తున్నాం. వాస్తవానికి కొన్ని విషయాలలో మోడీ ప్రభుత్వం ఓకే, కానీ బడుగు బలగిన వర్గాల మీద భారం పెంచడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. వాస్తవానికి ఇలాంటి దాంట్ల మీద కూడా కొంచెం మీరు ఏమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారో కొంతమంది వీళ్ళ మీద కూడా కొన్ని కార్పొరేషన్లు అనేటివి తీసుకొచ్చి జిఎస్టీ తీసుకురావడం వల్ల బడాబాబులకే మేలు జరుగుతుంది తప్ప పేదవాళ్ళకి అనేది ఇక్కడ జరగదు. ఇది జరగాలంటే దీని మీద కొంచెం పరిగణనలో ఒక అనుభవమైన వాళ్ళతో కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకుంటే వాస్తవానికి ఎస్సీలకు ఇచ్చే ఈ డిఐసి నుంచి కొన్ని కార్లో లేకుంటే ఏవో ట్రైన్లో లేదంటే ఉపాధి కల్పించడంలో పెట్టాలని మేము కోరుతున్నాం. ఓకే, సో మొత్తానికి మరి పేదవాళ్ళకు కూడా కొంచెం నిత్యావసర సరుకులు తగ్గించడం జరిగింది. ఆ రకంగా హర్షించాల్సిన విషయమే కదా అది. వాస్తవానికి తగ్గిస్తున్నారు, అది హర్షించదగ్గదే కాదంటలేము. నిత్యావసరం అనేది తగ్గించట్లో భాగం కూడా మేము దానికి స్వాగతిస్తున్నాం. ఇలాంటివి చేయడంలో కూడా మంచిదే. కాకపోతే ఉపాధి విషయంలో కూడా మేము అదే చెప్తున్నాం. ఉపాధి విషయంలో కూడా ఇంకా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు నిత్యావసరం అనేది చాలా ఉచిత రేషన్ ఉంది, సంతోషిస్తున్నాం. అదేవిధంగా జిఎస్టీలో కూడా నిత్యావసరాల మీద ఇట్లా తగ్గించడం కూడా సంతోషమే. అదేవిధంగా కొన్ని స్టీల్, సిమెంట్ మీద కూడా తగ్గుతుందంట. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కొంతమందికి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు కొంచెం తగ్గుతాయి. ఇది హర్షించదగ్గది. మొత్తానికి ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల మనకు ఉపయోగమే అంటారా? మన రాష్ట్ర ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు. ఓకే, కొంచెము 100 రూపాయలు పెంచేసి 5 రూపాయలు తగ్గించినట్టుంది. ఇవన్నీ కాదు, కానీ దానికి ఒక కమిటీ ఉంటది. దాని ప్రకారం మేము కూడా దీని పార్లమెంట్ లో మా ఎంపీల ద్వారా కూడా దీని ఇంకా మేము లేవనెత్తి ప్రజలకు ఇంకా తగ్గే విధంగా మేము ప్లానింగ్ చేసుకుంటాం. నమస్తే. జిఎస్టీలో మార్పులు వచ్చాయి. ఆ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది, కొన్నిటి మీద తగ్గించింది, కొన్నిటి మీద పెంచింది. సో ప్రజలకి దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మీ అభిప్రాయం ఏంటి? జిఎస్టీ అనేది ఇప్పుడు ఇంతకుముందు 4 స్లాబ్లు ఉండే, ఇప్పుడు 2 స్లాబులు చేశారు. ఇక్కడ హర్షించదగ్గ విషయం ఏంటంటే పేద ప్రజలు ఏదైతే బీపీఎల్ ఫ్యామిలీస్ కానీ పేద ప్రజలు వాడేటటువంటి నిత్యావసరమైన సరుకుల పైన జిఎస్టీ తగ్గించడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో ప్రజలంతా హర్షిస్తున్నారు, పేద ప్రజలు మొత్తము. అట్ ద సేమ్ టైం ఏదైతే లగ్జరియస్ వస్తువులు ఉన్నాయో పాన్ పరాగ్ కానీ, సిగరెట్ కానీ, గుట్కా కానీ వీటిపైన పెంచడం గిట్ట బాగానే. ఎందుకంటే వాటిపైన పెంచితే చాలా మంది కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి చెడు పరిమాణం గిట్ట ఉంది. ఎందుకంటే వాటిపైన పెంచితే వాడు ప్రత్యామ్నాయ చిన్న గంజాయి లాంటి వైపు గిట్ట మొగ్గు చూపే అవకాశం లేకపోవచ్చు. అవును, వీటిని గిట్ట ప్రభుత్వము కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓవరాల్ గా ఈ జిఎస్టీ స్లాబ్లను పేద ప్రజల నిత్యావసర సరుకుల పైన తగ్గించడం మేమంతా హర్షిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు సరే జిఎస్టీ పెంచినారు సిగరెట్ల మీద, పాన్ మసాలాల మీద. ఇప్పుడు ఏంటి మరి తగ్గే అవకాశం ఉందంటారా? డబ్బులు పెరిగి ఇప్పుడు మందు రేట్లు పెరిగినా కానీ కొంటనే ఉన్నారు కదా. తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ఒక గుట్కా డైలీ వాడు ఒక వ్యక్తి గుట్కా తింటుందంటే డైలీ 4-5 తింటాడు. 4-5, 10 గిట్ట తినేవాళ్ళు ఉన్నారు. వాటిని తగ్గించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రాబ్లం వల్ల 10-20 తినేటోడు 5 తింటాడు, 5 తింటాడు, 1 తింటాడు. ఈ విధంగా దాంట్లో పెంచడం భావ్యమే. అవసరమైతే ఇంకా పెంచవచ్చు కంట్రోల్ చేయాలంటే. లగ్జరీస్ వస్తువులు డబ్బులు ఉన్నారు, కొన్ని లగ్జరీస్ వస్తువుల పైన అయితే పెంచరు. వాళ్ళు హై ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కొంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నష్టం ఉండదు. కానీ
పేదలకు తగ్గించడం అనేది మేమంతా హర్షిస్తాము. బైకులు కూడా 350cc బైక్స్ కంటే అబోవ్ ఉంటే పెంచుతున్నారు. ఇప్పుడు మరి యూత్ అంతా అవే కొంటున్నారు, కేటీఎంలు, డ్యూకులు, జావా, బుల్లెట్ ఇవన్నీ ఇవే కదా. వీటిపైన కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉన్నది. యువకులు ఎంతున్నా అని వాళ్ళ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. యూత్ వాటికి ఇంట్రెస్ట్ అయ్యి ఫ్యామిలీల పైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది, అప్పుల పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి మెజారిటీ పీపుల్ ఏదైతే వస్తువులు ఉపయోగిస్తారో వాటిపైన తగ్గిస్తే దానిపైన మేము హర్షిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. సో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా వస్తువులపైన తగ్గించింది, అలాగే చాలా వస్తువులపైన పెంచింది. లైక్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వాటి మీద 350cc అబోవ్ ఉన్న బైక్స్ మీద, పాన్ పరాక్స్, గుట్కా, మసాలా, ఈ సిగరెట్స్ మీద 40% జిఎస్టీ యాడ్ చేయడం జరిగింది స్పెషల్ గా. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఇప్పుడు జిఎస్టీ అనేది అది వరకు పెంచి మళ్ళీ తగ్గించారు నిత్యావసర సరుకుల మీద. సో అది పెంచి తగ్గించుకోవడం అనేది అది పెద్ద పేదవారికి మేలు చేసినట్టు కాదు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. దీనికి ఇంకో విషయం ఏంటంటే, పాన్ పరాగ్, గుట్కా, ఈ బండి ఏదైనా సరే ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద పెంచారు, నేను కాదనట్లేదు. జిఎస్టీ అనేది దారిద్ర రేఖను ఉన్న వాళ్ళ నుంచి ఉన్నత వర్గాల వరకు జిఎస్టీ లాగుతూనే ఉన్నారు. జిఎస్టీ లాగి మరి అదానీ, అంబానీ అలాంటి పెద్ద పెద్ద సంస్థలకు 46,000 కోట్లు, 45,000 కోట్లు మాఫ్ చేస్తున్నారు. ఇది ఎవరి డబ్బు? ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్మును ప్రజల మీద రుద్దేసి మేము తగ్గించడం అంటే ప్రజలు దాన్ని ఒప్పుకోరు. ఇది బీజేపీకి ప్రజలతో ఎలా పనిచేయించుకోవాలి, ప్రజల మీద ఎట్లా రూలింగ్ చేయాలో తెలియదు బీజేపీకి. వాళ్ళు కృష్ణారామ అనడం తప్ప వాళ్ళకు ఎలా రూల్ చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్, హై క్లాస్ వరకు రేట్లు పెంచడం వాళ్ళ వంతే, తగ్గించడం వాళ్ళ వంతే. ఏమన్నా అంటే మేము పెంచామని అది చూపించుకోవడానికి బాగుంటుంది తప్ప ఇది కరెక్ట్ కాదు. బీజేపీకి ఫైనాన్షియల్ గా ఇలా ఈ దేశాన్ని నడిపించడం చేత కాదు. మొత్తానికి ఇది మీరు సమర్థించిన కానీ మిగతా విషయాల్లో అంటే ఇప్పుడు మాఫీ చేయడం కానీ ఇట్లా పరిపాలన విధానం మీకు కరెక్ట్ గా లేదనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న రైతు 50,000 లోన్ తీసుకుంటే అతనికి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, అతని ల్యాండ్ ని సీజ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు. అంటే అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు 46,000 కోట్లు, 45,000 కోట్లు అసలు ఎవరు పర్మిషన్ లేకుండా నేరుగా మాఫీ చేస్తుంది. సో దీనికి జిఎస్టీ మన ప్రజల నుంచి లాగి వాళ్ళకి మాఫీ చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు బీజేపీది. వాళ్ళకి పాలన చేత కాదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు